మొదటి పట్టణము అది తల్లిదండ్రులను సృజించుట, వారు పాపము కట్టుకొనుట. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వరకు, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. పట్టణము యేసుక్రీస్తు అనే ఒక మానవుని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. పునీత పౌలు రోమా పౌలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనము వరకు. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరము నుండి క్రిందికి దుముకుము, ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని లేఖనమున వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి, భువి అందలి రాజ్యముల అన్నిటినీ వాని వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభుని సాతాను శోధించటం లేదా పరీక్షించటం మనం ఈరోజు దివ్య గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మనిషికి ప్రతిసారి ఏదో ఒక శోధన ఉంటుంది, పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలకే పరీక్షలు జరుగుతున్నాయి. పిల్లల పరీక్షలకి ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ పడుతూ ఉంటుంది. సంవత్సరం అంతానేమో ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. కొంతమంది కాస్త ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటూ ఉంటారు. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకున్న వాళ్ళేమో చివర్లో కాస్త ధైర్యంగా ఉంటారు. ఏ రోజు పాఠం ఆ రోజు చదివినా కానీ ర్యాంకు కోసం పోటీ పడే పిల్లలేమో టెన్షన్ పడతారు. దేనికి అని అంటే, నా ర్యాంకు మళ్ళీ తగ్గిపోద్దేమో అన్న ఒక భయంతో మళ్ళీ పోటీ పడుతూ ఉంటారు. ఇక ర్యాంకులు మనకేం అవసరం లేదు, అసలు ఏది మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ జీవితాన్ని మించిన జీవితం అసలు ఇంకోటి ఉండదు. అది చాలా హ్యాపీ జీవితం అనమాట. ఏది ఎడిపోయినా మనం పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం మాస్టర్ కూడా లేదంటున్నారు, మరేంటో కానీ. సో ఇక మనిషికి పరీక్ష అనేది మనిషి జీవితాన్ని మెరుగుపరచడానికి, మనిషి జీవితాన్ని తను అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు అనేది తనను తాను చూసుకోవడం కోసం. అంటే ఒక విద్యార్థికి పరీక్ష పెడుతూ ఉన్నారు అని అంటే అతన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు,
తాను చదివినటువంటి ఆ చదువు ఎక్కడ వరకు, ఎంతవరకు తన స్థాయిని నిర్మించుకున్నాడనేది తనకు తాను ప్రదర్శించుకోవడానికి. ఒక విద్యార్థులకి పరీక్షలు ఇప్పుడు జరిగే సమయం. నా స్టాండర్డ్ ఏంటి? నా తెలివేంటి? నేను చదివింది ఎంతవరకు? నాకెంతవరకి గుర్తుంది? నేను ఎంతగా నా జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాననేది తనను తాను పరీక్షించుకోవడానికి. ఇక రెండవది, అక్కడి నుంచి మనిషి తనను తాను ఇంకా మార్పు చేసుకొని గొప్పగా ఎదగడానికి ఆ పరీక్ష అనేది ఉపయోగపడద్ది. ఆ పరీక్ష అనేది తనను తాను మెరుగుపరుచుకోవడానికి, ఇంకా గొప్పగా నిర్మించుకోవడానికి అది ఉపయోగపడద్ది. ఇక్కడ క్రీస్తు ప్రభు విషయంలోకి వచ్చేది పరీక్ష కంటే మనిషి యొక్కి శోధన, శోధించటం. శోధించడము అనంటే మనిషికి పరీక్షతో కలిపినటువంటి శోధన. ఈ శోధనకిను, పరీక్షకి మధ్య కొంచెం వ్యత్యాసం ఉంటది. ఈ శోధనలో జయిస్తేనేమో ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఎదుగుతా ఉంటారు. రెండవది, తమ జీవితాల్ని ఇటు సామాజికంగా కూడా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటది. కానీ పరీక్షలో ఫెయిల్ అయితే మరొకసారి రాసి దాన్ని నిర్మించుకోవచ్చు. కానీ శోధనలో మనం జయించకపోతే ఇంక దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఉన్న కొన్ని అవకాశాలని పోగొట్టుకోవడమే. పరీక్షలో కూడా ఇంచుమించు అదే జరుగుతూ ఉంటది. పరీక్షలో ఒకసారి ఫెయిల్ అయితే, 10th ఫెయిల్ అయితే తర్వాత ఏముంటది? సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయితే అంతే కదా! సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయ్యాడనుకోండి, ఒక సంవత్సరం పోద్ది. ఒకవేళ ఫస్ట్ 10థ్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి, సప్లిమెంట్ అనంగానే మళ్ళీ ఒక 500, ₹1000 పరీక్ష ఫీజు అవుద్ది. మళ్ళా నువ్వు బుక్స్ తీయాల్సొస్తది. కొంత సమయం వృధా అవుతది. శోధనలో కూడా అదే విధంగా నువ్వు ఫెయిల్ అయ్యావే అనుకో, మీకు వచ్చే శోధనలో ఫెయిల్ అయ్యావే అనుకో, ఆ శోధనలో ఫెయిల్ అయినప్పుడు కూడా కొన్ని జీవితంలో అనుకున్నటువంటి కొన్ని కార్య సాధనలు చేయలేక నీ జీవితాన్ని మట్టి గలుపుకుంటూ ఉంటాం. ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఒక పరీక్ష, ఒక శోధన. క్రీస్తు ప్రభుని శోధిస్తూ ఉన్నటువంటి సాతాను, క్రీస్తు ప్రభుకి ఒక విధంగా చెప్పాలి అనంటే పరీక్ష పెడుతున్నటువంటి ఇన్విజిలేటర్. సాతాను ఇక్కడ ఇన్విజిలేటర్ కాదా? సాతాను ఇక్కడ ఇన్విజిలేటరు పరీక్ష ఎలా రాస్తాడని చెప్పి ఒక టెస్ట్ పెడుతుంది అక్కడ. అయితే సాతాను పెట్టే ఆ టెస్ట్ ఏంటంటే క్రీస్తు ప్రభుని లోబరుచుకోవడానికి. వీళ్ళకి ఇన్విజిలేటర్‌లో లోబరుచుకోవడానికి కాదు, వీళ్ళలో ఉన్న టాలెంట్‌ని శ్రద్ధగా తమను తాము ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రోత్సహించడం ఇన్విజిలేటర్ లెక్క. కానీ సాతాను ఏంటంటే ఆయనకి పెట్టే పరీక్ష ద్వారా కంచర్లా ఆయనకి పెట్టే పరీక్ష ద్వారా అర్థమవుతుందా? పెట్టే పరీక్ష ద్వారా క్రీస్తు ప్రభుని లోబరుచుకోవడం కోసం. ఓకేనా? క్రీస్తు ప్రభుని లోబరుచుకోవడం. ఏ విధంగా లోబరుచుకోవడం అంటే తానే దైవంగా తనకు ఇచ్చేటటువంటి ప్రతి అధికారం తన దగ్గర నుంచే ఇవ్వబడుతుందని చూపించడం కోసం, ప్రదర్శించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు క్రీస్తు ప్రభుకి పెట్టేటటువంటి ఈ పరీక్షలో సాతాను యొక్క ఆలోచన ఏంటంటే క్రీస్తు ప్రభుని లోబరుచుకోవడం. కానీ ఒక ఇన్విజిలేటర్ పరీక్ష పెట్టేటప్పుడు ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ స్వతహాగా తనకు తాను తన యొక్క శక్తిని ప్రదర్శించి పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం అతన్ని గైడ్ చేసేటటువంటి వ్యక్తి. ఇక్కడ లోబరుచుకోవడం అనేది ఉండదు. కానీ సాతాను మాత్రం లోబరుచుకుంటుంది. లోబరుచుకున్నప్పుడు మనకుండేటటువంటి ఒక స్థితిని మనం పోగొట్టుకుంటాం. దేవునితో ఉండేటటువంటి ఆ స్థితిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఇక మీకు దాని గురించి ఎక్కువసేపు చెప్పినా అర్థం కాదు. కానీ క్రీస్తు ప్రభుని శోధిస్తున్నటువంటి సాతాను ఏ విధంగా క్రీస్తు ప్రభుని శోధిస్తూ ఉంది అని అంటే, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఆచరించి ఆకలిగొని ఉన్నప్పుడు అంతటా 3వ వచనంలో సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కుర్రోళ్ళు అయితే ఎదరికి రండి. ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు, మేము ముసలోళ్ళం కాదు, కుర్రోళ్ళం మేము,
అనుకుంటే ఎదరికి రండి. ఓకేనా? నేను అన్నది కరెక్టేగా? ఎందుకు నవ్వుతారు ఎందుకు? నేను సీరియస్‌గా చెప్తున్నా. మీరు దేవుని లేదంటే ఇటు కూర్చోండి. ఇటు పక్క వచ్చి కూర్చోండి. ఎక్కడెక్కడ ఖాళీ ఉంది. ఇటు పక్క వచ్చి కూర్చోండి కొంతమంది. నువ్వు దేవుని కుమారుడవైనచో అంటే సాతాను ఏ విధంగా శోధిస్తుందో అక్కడ మనం ఒకసారి గమనించాలి. సాతాను క్రీస్తు ప్రభు దగ్గరకొచ్చి నీవు దేవుని కుమారుడవైనచో అంటే ఆయన్ని పరీక్షిస్తా ఉంది. నువ్వు దేవుని కుమారుడు అంటే ఇక్కడ క్రీస్తు ప్రభులో ఉండేటటువంటి ఒక అహంకారాన్ని ఇప్పుడు అలా అక్కడి నుంచి లేచి రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి లేచి రావాల్సిన అవసరం ఏంటి? ఆ కుర్రోళ్ళు కాబట్టి కాదు. మేము కుర్రోళ్ళం అని చూపించడం కోసం అంతే. కరెక్టే అది. వాళ్ళు నామోషిగా ఫీల్ అవుతారు కదా! మేము కుర్రోళ్ళం, మేము ముసలోళ్ళం ఏంటి? సాలూరు మమ్మల్ని ముసలోడు అంటున్నాడు ఏంటి? అనే అహంకారం. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభుని నువ్వు దేవుని కుమారుడవైనచో అంటే ఏంటి? నిజంగా నువ్వు దేవుని కుమారుడవా? అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ బంధం, ఆ అహము ఏదైతే ఉంటదో మనిషికి అది అహం ఉంటది. ఆ అహాన్ని రెచ్చగొడుతుంది అక్కడ. అర్థమైందా? ఆ క్రీస్తు ప్రభులో అంటే మనిషికి ఉండేటటువంటి కొన్ని లక్షణాల్లో ఇప్పుడు వాళ్ళని నేను అహం అని కాదు, అందులో వాళ్ళు మేము కుర్రోళ్ళం అనేది ఆ స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని రెచ్చగొడితే వాళ్ళు దాని మీద రెచ్చిపోతే అహం అవుతుంది. ఓకేనా? గర్వం అవుతుంది. అంటే మేము కుర్రోళ్ళం అని లేగుతారు చూసారా? అంటే దాన్ని గర్వము రెచ్చగొట్టడం, అహాన్ని ప్రోత్సహించటం. అట్లాగే క్రీస్తు ప్రభుని దేవుని కుమారుడవైనచో అంటే ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి ఆయనకి తెలుసు, ఆఖరికి సాతానికి కూడా తెలుసు ఆ విషయం. కానీ ఆ సాతానికి తెలిసినా కానీ క్రీస్తు ప్రభులో ఆ దైవ స్వభావాన్ని గుర్తు చేస్తూ ఆయనలో అహాన్ని, గర్వాన్ని రెచ్చగొట్టడం కోసం అనగా ఆ అహముతో, ఆ గర్వముతో ఏదైనా చేస్తాడు, నేను చెప్పింది చేస్తాడు అనే భావము సాతానిది. ఎప్పుడైతే సాతాను దేవుని కుమారుడవైనచో అని చెప్పి అహంని రెచ్చగొట్టిందో, ఒకవేళ క్రీస్తు ప్రభు ఆ మాటని ఆలకించి ఆయన ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని ఉంటే అక్కడ సాతాను మాట క్రీస్తు ప్రభు విన్నవాడవుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ నేను చెప్పిన మాటకి లేచి వచ్చారు చూసారా? అట్లా వీళ్ళు ఎలా లేచి వచ్చారో అప్పుడు వాళ్ళు నా మాట విన్నట్టు లెక్క. ఇప్పుడు సాతాను కూడా చెప్పంగానే క్రీస్తు ప్రభు నన్ను పరీక్షిస్తావా? నేను దేవుని కుమారుని చూడు, నీకు తెలీదా నేను దేవుని కుమారుని? రాళ్ళను రొట్టెగా మార్చుకొని ఆయన తిని ఉండే ఖచ్చితంగా ఆయన ఆ శక్తిని, క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ అధికారాన్ని, దైవ స్వభావాన్ని ఆయన తన స్వార్థం కోసం వాడుకున్నటువంటి వాడవుతాడు. తన స్వార్థం కోసం, తన కోసం వాడుకోవడానికి ఆ దైవ స్వభావాన్ని వినియోగిస్తే ఆయన ఆ శక్తిని కోల్పోతాడు. ఆదాము ఏ విధంగా అయితే తను చేసినటువంటి ఆ పాపంలో తనకున్నటువంటి ఒక దైవ శక్తిని కోల్పోయాడో ఆదాము, అవ్వ, అదేవిధంగా ఇక్కడ సాతాను చెప్పినటువంటి మాటను కానీ క్రీస్తు ప్రభు ఆలకించి ఉండే, ఆ మాటను ఆలకించి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ దైవ స్వభావాన్ని కోల్పోయేవాడు. కానీ క్రీస్తు ప్రభు దాని మాటనే ఆలకించల. దానికి సరైనటువంటి సమాధానం చెప్తున్నాడు ఆ సాతానుడికి. ఏమని? మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. దేవుని యొక్క మాట వలన జీవిస్తాడు. అదే మనం ఆ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆ వాక్యాన్ని కూడా అక్కడ కూడా చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం, మానవుడు కేవలము రొట్టె వలననే జీవించడు. ఒకసారి త్వరగా ద్వితీయోపదేశ కాండము చదవండి, మైక పట్టుకొని చదవండి. మాస్టర్ ఒక్క నిమిషం మైక పట్టు చదవండి, మళ్ళీ రికార్డింగ్లో రాదు, లేదా జనాలకి వినపడదాక. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడు, కానీ ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియచేయుటకే అతడు అట్లు చేశాను. అర్థమైందా? మనకి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాటనే మనం చూస్తూ ఉన్నాం. మనిషి కేవలం రొట్టె వలననే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వెలువడు
ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. అంటే దేనికి మనం రొట్టె వలన జీవించడు అంటే భోజనం చేయకోకుండా ఉండలేమా అంటే, ఇక్కడ మనం చదివిన వాక్యంలో భోజనం చేయకుండా క్రీస్తు ప్రభు 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు రాత్రులు కూడా ఉపవాసము ఆచరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు చెప్పే మాట, రొట్టె కేవలం నీకు ఆహారాన్ని తీరుస్తుంది. కానీ ఆ రొట్టె నీ చేతి దాకా రావాలి అని అంటే దానికి వెనక దేవుని యొక్క చిత్తం ఉండాలి. అర్థమైందా? నీ నోటి దాకా ఆహారం రావాలి అని అంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి. దేవుని యొక్క చిత్తం లేకుండా నీ నోటి దగ్గరికి వచ్చింది కూడా నేలపాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు అంటే మీరందరూ ఇప్పుడు రైతులు కాదు కాబట్టి రైతులను అడగండి. వాళ్ళ పంట చేతికొచ్చేదాకా వాళ్ళు ప్రతిక్షణం దేవుని మీద ఆధారపడతారు. అక్కడ చెట్టునో మొక్కనో పొలాన్నో లేదా వరినో రాయినో ఏదో ఒకటి పెట్టి అక్కడ ప్రార్థన చేసుకుంటారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే అక్కడ దేనికి మొక్కుతున్నారు అనేది కాదు వాళ్ళకి. వాళ్ళ సంకల్పం వాళ్ళకి కనిపించినటువంటి దైవాన్ని, వాళ్ళు చూడడానికి అవకాశం లేనటువంటి దైవాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభు ఇదిగో దేవా, నేను చేసే ఈ కార్యంలో నేను పండించే ఈ పంట నా చేతికి అందేదాకా దీన్ని సంరక్షించమని ప్రతి రైతు ప్రార్థన చేస్తాడు. పొలం చేసినోడికి తెలుస్తుంది ఇది, ఆ కష్టపడినోడికి తెలుస్తుంది అంతే తప్ప లీజుకి ఇచ్చేసి ఇంట్లో కూర్చున్నవాడికి తెలియదు ఆ పని, ఆ బాధ ఏంటో. అర్థమైందా? ఎవరైతే పొలాన్ని దున్నుతాడో, ఎవరైతే పొలాన్ని దున్ని పంట నాటుతాడో వాడికి మాత్రమే ఈ శ్రమ దాని యొక్క విలువ తెలుస్తుంది. అంతే తప్ప నేను లీజుకి ఇచ్చి ఇంట్లో కూర్చుంటే దాని యొక్క విలువ నాకు తెలియదు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన తను నమ్మినటువంటి దైవానికి తెలిస్తే తెలిసిన దైవానికి మొక్కుకుంటాడు. తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతినే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రకృతికే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, ఆ పంట నా చేతికి వచ్చేదాకా నాకు ఆ అనుగ్రహాన్ని దయచేయమని, ఏ కీడు లేకుండా, ఎలాంటి అకాల వర్షాలు లేకుండా, ఎలాంటి పురుగు పట్టకుండా దాన్ని మంచిగా నా చేతికి అందేటట్టుగా నీ వరమును నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని మనిషి ప్రార్థన చేస్తాడు. అంటే దాని విలువ ఆ వ్యక్తికే తెలుస్తుంది, కష్టపడ్డవాడికే తెలుస్తుంది. కానీ రొట్టె ఆహారం నీ చేతికి రావాలి అని అంటే దాని అర్థం, అందుకు ప్రార్థన చేస్తాడంటే దాని అర్థం, ఎందుకు ఆవిడ దేవుని దగ్గర మొక్కుకుంటాడు అనంటే దాని అర్థం, వెనక ఏదో ఒక అద్భుత శక్తి ఉంది, దైవం ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది. అది మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉండాలి. దాన్నే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది. ఆ మాటే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క సంకల్పం లేకుండా నీ చేతికి అది ఆహారం రాదు. అంటే మానవుడు కేవలం రొట్టె వలనే జీవించడానంటే నీకు వచ్చే ఆ ఆహారం కేవలం దాని వలనే నువ్వు జీవించో. ఆ ఆహారం నీ చేతికి రావాలి అంటే వెనక దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క సహకారం ఉంది, దేవుని యొక్క తోడ్పాటు ఉంది. అది అప్పుడే నీ చేతికి వస్తూ ఉంది అనేది దాని అర్థం. ఒకవేళ విర్రవీగి దేవుడి సంకల్పం లేదు, అంతా నా శ్రమే అని నువ్వు ఒకవేళ విర్రవీగి ఏదన్నా మాట్లాడేవనుకో, అప్పుడు దానికి కూడా కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అవి మనం మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 1 కొరింథీయులు 6వ అధ్యాయం 13వ వచనం. పొట్ట కొరకు అన్నము అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే అని దేవుడు రెండింటిని నాశనం చేయును. ఓకేనా? మీరు స్టైల్గా చదవకుండా నేను ఫాస్ట్గా చదవండి. ఓకే? దేవుడు రెండింటిని నాశనము చేయను. ఓకే? అన్నము కొరకు పొట్ట కొరకు అన్నము అని చెప్పే మాటకి ఇక్కడ మనం చదివే మాట, రెండింటిని నాశనం చేస్తాడు భగవంతుడు. ఓకే? ఎందుకు నాశనం చేస్తాడు అని అంటే, నహము ఆ గర్వము ఏదైతే నాలో ఉంటుందో అది ఉన్నంతసేపు నేను దేన్ని లెక్క చేయను, ఎవరిని లెక్క చేయను. అహంతోనూ ఆ గర్వంతోనూ జీవించడానికి ప్రయత్నం చేస్తాం. సాతాను దాన్నే రెచ్చగొడుతుంది. సాతాను ఆ విధంగానే మనిషిని రెచ్చగొడద్ది. మనిషిలో ఆ విధంగానే అహాన్ని పెంచిద్ది, ఆ గర్వాన్ని పెంచిద్ది. ఎప్పుడైతే ఈ అహము గర్వం మనలో ఉంటుందో, మనము అహానికి కానీ లోబడ్డామే అనుకో, ఇక్కడ సాతాను ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని చెప్పి క్రీస్తు ప్రభు చెప్పింది కదా. ఆ రొట్టెను మార్చుకోమని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు కానీ తనలో ఉన్నటువంటి ఆ శక్తి, తనలో ఉన్నటువంటి ఆ దైవ స్వభావాన్ని ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని స్వార్థపూరితమైనటువంటి గర్వముతో నేను దేవుని కుమారుణ్ణి, దైవ స్వభావం నాలో ఉంది, నేను ఏదైనా చేయగలను అనే మాటగానే ఆయన వదిలి ఉంటే
క్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఆ క్షణంలో తనలో ఉన్న శక్తిని కంప్లీట్‌గా, పరిపూర్తిగా ఆదాము ఏ విధంగా అయితే శాశ్వత జీవితాన్ని కోల్పోయాడో, మరణానికి దగ్గరయ్యాడో, అదే విధంగా క్రీస్తు ప్రభు కూడా తన శక్తిని కోల్పోయేవాడు. కానీ క్రీస్తు ప్రభు దాని యొక్క మాటను ఆలకించక, స్వార్థపు ఆలోచనతో తన గర్వాన్ని, అహంకారాన్ని ఉపయోగించుకోకుండా క్రీస్తు ప్రభు తనకున్నటువంటి శక్తిని, బలాన్ని, దైవ స్వభావాన్ని ప్రదర్శించడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు. సాతాను మాటని ధిక్కరించాడు. అందుకనే 40 రోజులు ఆయన ఉపవాసం ఆచరించినా ఆయన శరీరము ఏ విధంగా కూడా కుంగిపోలేదనేది మనం గ్రహించాలి. మనకు కూడా ఇప్పుడు ఇవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వింటూ ఉంటాం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెం చెప్పుకుంటూ ఉంటారు కదా, నాకేంట్రా నా కొడుకులు సంపాదించేశారు, నా కొడుకులు స్థాయికి వచ్చేసారు, నాకేంటని ఒకళ్ళు అంటారు. నాకేంట్రా మా తాతలు ముత్తాతలు 30 ఎకరాలు సంపాదించేసారు, మాకు పోయేది ఏముందిరా అంటే ఈ విధమైన కొంచెం అహంకారపూరితమైనది. కొంతమందికి గొప్పగా చెప్పుకోవటం వేరు, గర్వంగా చెప్పుకోవటం వేరు. నువ్వు సాధించిన దాన్ని గొప్పగా చెప్పుకో, దానిలో గర్వం ఉండదు. కానీ అహంకారంతో, గర్వంతో చెప్పినప్పుడు దేవుడు మనిషి యొక్క స్వభావాన్ని పసిగడతాడు. అది పసిగడినప్పుడు మనిషి కొరకు పొట్ట, పొట్ట కొరకు అన్నము, అన్నం కొరకు పొట్ట అన్నామంటే రెండింటినీ కూడా ట్విస్ట్ చేయగలడు. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి? రెండింటినీ మడత పెట్టగలడు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి? షుగర్ పేషెంట్లు కడుపు నిండా తినగలరా? అంటే ఇప్పుడు నేను తప్పు పట్టట్లేదు, చెప్తున్నా. దాంట్లో ట్విస్ట్ అంటే అదే రెండు నాశనం చేసేయగలడు భగవంతుడు. ఓకేనా? షుగర్ ఉందనుకో, నీ ఇంట్లో ఎంత బిర్యానీ వండుకున్నా నువ్వు తినవలసింది మాత్రమే తింటావు. అంతకని ఎక్కువ తింటావా? తినలేవు. తింటే మళ్ళీ ఇంకో 2 ట్యాబ్లెట్లు ఎక్స్ట్రా కొట్టాలి. అంటే ఇప్పుడు లేనోళ్ళు లేరులే, చాలామంది ఉన్నారు. అయినా కానీ ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుడు రెండింటినీ నాశనం చేయగలడు. తినలేవు, తింటేనేమో అరగదు. అర్థమైందా? అందుకనే గర్వం కాదు కావాల్సింది, గొప్పగా చెప్పుకో, తప్పులేదు. దేవుడికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడికి ఇచ్చినటువంటి సంపదలను, దేవుడికి ఇచ్చినటువంటి జ్ఞానాన్నో, దేవుడికి ఇచ్చినటువంటి శక్తినో, దేవుడికి ఇచ్చినటువంటి మంచి సంతానాన్నో గొప్పగా చెప్పుకో. నేను దేవుడికి కృతజ్ఞుడై ఉన్నాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని చెప్పి నువ్వు చెప్పుకో. దేవుడు నిన్ను మరింతగానే ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు దాన్ని ఎప్పుడైతే గర్వంతో, అహంకారంతో వినియోగిస్తావో దాన్ని భగవంతుడు రెండింటినీ కూడా మడతపెట్టి ముంతలో పెట్టగలడు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని దగ్గర ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఏది కూడా నీ శక్తి అవ్వచ్చు, తెలివి అవ్వచ్చు, లేదా భగవంతునికి ఇచ్చిన ఆరోగ్యం అవ్వచ్చు, భగవంతునికి ఇచ్చిన ప్రతి అనుగ్రహం అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా నువ్వు దేనికి ఉపయోగించాలి అని అంటే, నీవు దేవుని యొక్క కార్యము లేదా దేవుని యొక్క సంకల్పం కోసం నీ జీవితాన్ని దానికి వినియోగించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. ఇక రెండవ అంశం, సాతాను క్రీస్తు ప్రభుని మరొక విధంగా శోధిస్తూ ఉంది. నీవు కుమారుడవైనచో ఈ శిఖరము నుండి క్రిందికి దూకుము, ఏలైనా నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును కదా అని. అనగా ఇక్కడ దేవుణ్ణి కూడా పరీక్షించడానికే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ మనం మొదటగా చదివింది దేవునికి మనిషి దేవుని యొక్క శక్తిని స్వార్థం కోసం కాక క్రీస్తు ప్రభు సమాజం కోసం వినియోగించాలని. ఇక్కడ రెండవ అంశంలో దేవుని పరీక్షించి నిన్ను నీవు నిరూపించుకోవడానికి, అంటే క్రీస్తు ప్రభుకు ఒక టెస్ట్ ఏ విధంగా పరీక్ష పెడుతుందంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దూకేసినా సరే నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు నిన్ను రాళ్ల మీద పడకుండా పట్టుకుంటాడేమో, ఒకసారి ప్రయత్నం చేసి చూడు. అంటే సాతాను క్రీస్తు ప్రభును పరీక్ష పెట్టడం వేరు, సాతాను క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవునికి కూడా పరీక్ష పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. అంటే తన తండ్రిని కూడా పరీక్షించమని, నిన్ను సృష్టించిన, నిన్ను పంపిన, లేక నీ దేవుణ్ణి నువ్వు ఒకసారి పరీక్షించు అని చెప్పి సాతాను అక్కడ క్రీస్తు ప్రభు ద్వారా భగవంతుని కూడా పరీక్షించడానికి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కదా. అర్థమైందా? నువ్వు దేవుని కుమారుడు కదా, ఒక్కసారి నీ తండ్రిని పరీక్షించు. నువ్వు దూకితే ఈ రాళ్ల మీద పడుకోకుండా ఎందుకు దేవుడు కాపాడుతాడు. రాళ్ళ మీద దూకడం ఎందుకు, దూకనేప్పుడు నన్ను పట్టుకోవడం ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏంటి? రాళ్ళ మీద దూకడం ఎందుకు, దూకడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ క్రీస్తు ప్రభు నువ్వు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళ మీద దూకమని చెప్పి సాతాను అక్కడ పరీక్షించింది. కానీ అదే మాట నువ్వు దేవుని కుమారుడవైచో ఇంకో చాట ఒక మాట ఉపయోగిస్తారు.
గుర్తుందా? నిన్ను నువ్వు రక్షించుకొని నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మించి దిగిరా. అర్థమైందా? ఈ పరీక్ష అక్కడ కూడా జరుగుతుంది. కానీ ఆయన దేవుని కుమారుడా కాదా అనేది క్రీస్తు ప్రభు చాలా సందర్భాల్లో ప్రదర్శించాడు. కానీ ఆ సందర్భాలన్నీ కూడా మనిషి జీవితాన్ని నిర్మించటం కోసం. మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు ఎక్కడెక్కడైతే ఆయన దైవ స్వభావాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నంలో ఒక ప్రాణి యొక్క జీవితాన్ని కాపాడిందే తప్ప, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కాపాడేదే తప్ప ఎక్కడ కూడా కేవలం తనను తాను నిరూపించడానికి మాత్రం ఎక్కడ క్రీస్తు ప్రభు వినియోగించాల. అర్థమైందా? ఆఖరికి రాళ్లతో కొట్టబడి చంపబడడానికి సిద్ధపడినటువంటి ఆ స్త్రీని కానీ, రక్తస్రావ రోగిని కానీ, ఆఖరి ఆత్మలు శోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్ని కానీ, వీళ్ళని రక్షించడం కోసం తన శక్తిని ప్రదర్శించాడు. సాబాతు దినం రోజున కూడా, విశ్రాంతి దినం రోజున కూడా ఆయన తన శక్తిని ప్రదర్శించాడు. ఎప్పుడు ప్రదర్శించాడు అని అంటే ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టడం కోసం. అంతే తప్ప స్వార్థం కోసం మాత్రం, తన వారసత్వాన్ని నిరూపించుకోవడం కోసం మాత్రం, లేక నేను దేవుని కుమారుణ్ణని నిరూపించుకోవడం కోసం మాత్రం ఎక్కడ ఆయన తన శక్తిని ప్రదర్శించాల. అంటే మనకు కూడా భగవంతుడు తెలివిని ప్రసాదించాడు, శక్తిని ప్రసాదిస్తున్నాడు. మనకి దేవుని యొక్క అనుగ్రహాలు, ఆస్తులను, సంపదలని, చదువును మనకి దేవుడు ప్రసాదిస్తున్నాడు. ఇవన్నీ నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రదర్శించవసరంలా. సమయం వచ్చినప్పుడు, సమయ సందర్భం వచ్చినప్పుడు అవే ఆటోమేటిక్గా అందరూ అర్థం చేసుకుంటారు. మనం వాటిని ఏం చూపించాల్సిన అవసరం లేదు. దాన్ని దేనికి ఉపయోగించాలంటే ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడడం కోసం వినియోగించాలి. ఒక వ్యక్తి జీవితాన్ని నిర్మించడానికి దాన్ని వినియోగించాలి. ఒక కుటుంబ జీవితాన్ని నిలబెట్టడానికి దాన్ని వినియోగించాలి. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి ఆ మాటలు, లేదా క్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యాలు, సాతాను మాట వింటే తన కోసం వినియోగించేవాడు. కానీ క్రీస్తు ప్రభు తన యొక్క శక్తిని, ఆ దైవ స్వభావాన్ని ఒక కుటుంబ జీవితాన్నో, ఒక వ్యక్తిని ఆరోగ్యవంతులను చేయడానికో, ఒక వ్యక్తిని సాతాను శోధనల నుంచి విముక్తులను చేయడానికో క్రీస్తు ప్రభు వినియోగించాడే తప్ప ఎక్కడ కూడా తన స్వార్థం కోసం వినియోగించలేదు. తనలో ఉన్నటువంటి దైవ స్వభావాన్ని, వారసత్వాన్ని ప్రదర్శించడానికి క్రీస్తు ప్రభు వినియోగించలేదు. ఇది రెండవ అంశం. మనకి వాక్యానికి సంబంధించి దేవుని శోధింపరాదు అనేటటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 10 ఆజ్ఞలు నిర్మించేటప్పుడు మోషే మనకి ఆ వాక్యాలని ప్రసాదిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం ఆ 10 ఆజ్ఞల్ని అందించేటప్పుడు మనకి భగవంతుడు మోషే ద్వారా ఆ వాక్యాలను మనకి ఇస్తూ ఉంటాడు. ఇక మూడవ అంశం, నీ క్రీస్తు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను. ఇది మనకి 9వ వచనంలో ఉంది. 4వ అధ్యాయం 9వ వచనంలో సాతాను క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను. ఓకే, మనిషి అధికారం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఈ అధికారం ఏంటి అని అంటే గుర్తింపు. ఓకేనా? అధికారం అంటే ఏంటి? గుర్తింపు. ఆ గుర్తింపు కోసం మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో మనిషి బాగా గుర్తించబడాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బాగా గుర్తించబడాలంటే ఎక్కిలి చేష్టలు చేయాలి. ఓకేనా? ఎక్కిలి పనులు చేయాలి. అందరు చూసేటట్టు ఎక్కిలి నవ్వులు నవ్వాలి. ఓకేనా? ఖాళీగా కూర్చోకుండా రోడ్లమ్మట షికారులు చేయాలి. అంతేనారా? అంతేనా? అంతేగా? అందరూ గుర్తించాలంటే, అధికారం కావాలంటే, అధికారం కావాలి అని అంటే ఈ పనులే చేయాలి. ఎక్కువ శాతం అందరూ చూడడం కోసం రోడ్డు మీద కూర్చోవాలి. తర్వాత ఇక అందరినీ ఆడిపోసుకోవాలి. ఈడి గురించి ఆడికి, ఆడి గురించి ఈడికి, ఈడి గురించి ఆడికి నిప్పులు పెట్టాలి. ఆ నలుగురు తన్నుకుంటే మళ్ళీ నేనే పెద్దరికంగా మధ్యలోకి వెళ్ళి ఆ నలుగురికి సర్ది చెప్పాలి. అర్థమైందా? ఆ నలుగురి నేనే సర్ది చెప్పాలి. ఇంక అంతకు మించి ఇంకా పెద్దగా గుర్తింపు కావాలి అని అంటే రాజకీయాల్లో దిగాలి. రాజకీయాల్లో దిగాలి అని అంటే నా దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బుని దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. ఒక ₹1,00,00,000 దాంట్లో పెట్టినానుకో, ఆ తర్వాత మనం దొరికిన మటుకి దోసుకుంటూ ఉండవచ్చు. మళ్ళీ ఎలక్షన్కి మళ్ళీ ఈ దోసుకున్న డబ్బులు మళ్ళీ దాంట్లో పెట్టాలి. ఇక ఏంటంటే చివరికి మనం గుర్తింపు, ఇంకా గుర్తింపు కోసం ఇక ఇటు అటు అటు ఇటు చేస్తానే ఉండాలి. గుర్తింపు అంటే ఆ గుర్తింపు మనిషి అధికారం కోసం. అప్పటిదాకా బయటికి రానటువంటి వాడు, అప్పటిదాకా ఎవరికీ తెలియనటువంటి వాడు,
వచ్చేసి సడన్గా నిలబడి అప్పటికప్పుడే ఏమంటాం అయ్యి మెడికల్ క్యాంపులు పెట్టేస్తారు. మెడికల్ క్యాంపులు పెట్టేస్తారు. ఎందుకు పెడతారు అంటే మెడికల్ క్యాంపు వాళ్ళని ప్రదర్శన చూపించుకోవడానికి. నేను ఎవరో క్యాండిడేట్ ఎవరో తెలియాలి కదా! ఆ క్యాండిడేట్ ఎవరో తెలియాలి కాబట్టి ఆ క్యాండిడేట్ అప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు. మరి ఎన్ని సంవత్సరాలు ఏమైపోయాడు ఈ మనిషి అని అంటే మన సమాధానం ఉండదు. లేదా ఒకవేళ ఆ అధికారం నాకు ఏదన్నా గుర్తింపు కావాలి అని అంటే ఒక నాయకుడిని అడ్డు పెట్టుకొని నన్ను నేను చూపించుకోవాలి. అక్కడక్కడ కనపడతా ఉంటాయి కదా భారీ భారీ కటౌట్లు. ఆ కటౌట్లలో ఒక నాయకుడు బొమ్మ పెట్టుకొని వెనక కింద ఒక 10-15 బొమ్మలు మనం వేసుకుంటాం. లేదా ఒక నాయకుడు బొమ్మ పెట్టుకొని నేను కింద ఉండి నా స్టేటస్ పెట్టుకుంటాను. అంతేనా? అంటే నన్ను నేను గుర్తింపు చేసుకోవాలి, నన్ను జనాలకి ప్రదర్శించుకోవాలి, నన్ను నేను ప్రదర్శించుకోవాలి, నన్ను నేను చూపించుకోవాలి. ఈ అధికార దాహము ఏదైతే ఉందో అది మనిషిని నిరంతరం పాటుపడేటట్టు చేస్తుంది. దేనికి పాటుపడేటంటే తనను తాను ప్రదర్శించుకోవడానికి, తనను తాను గుర్తింపును ఐడెంటిటీని సంపాదించుకోవడం కోసం పనిచేస్తాడు. ఇక్కడ సాతాను ఏదైతే ఉందో ఆ గుర్తింపు కోసం వెంపర్లాట ఏదైతే మనిషిలో ఉంటుందో, ఈ గుర్తింపు కోసం మనిషిలో తపన ఏదైతే ఉంటుందో, గుర్తింపు కోసం మనిషి ప్రతిక్షణం పనిచేస్తాడు అనేది ఏదైతే గ్రహించిందో సాతాను, దాన్నే క్రీస్తు ప్రభు దగ్గర పెడుతుంది. ఏమని? నువ్వు సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తే ఏమిస్తా నీకు? ఈ సమస్తమును నీకు ఇస్తాను. ఓకేనా? అంటే సమస్తము నీకు ఇస్తానంటే నిన్ను పరిపాలకుడిని చేస్తాను, నిన్ను అధికారిని చేస్తాను, నిన్ను గొప్ప నాయకుడిని చేస్తాను. ఏది సాతాను పసిగట్టింది ఏంటి? మనిషిలో ఉండే ఆ వెంపర్లాట లేదా ఆ తపన, ఆ దాహం ఏదైతే ఉందో, అధికారం కోసం దాహమో, గుర్తింపు కోసం దాహమో, నన్ను నేను ప్రదర్శించుకొని నన్ను అందరూ గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ఆ దాహం ఏదైతే ఉంటుందో దాన్ని సాతాను గుర్తించింది. కాబట్టి అది క్రీస్తు ప్రభులో కూడా ఉంటుంది అనే ఒక్క ఆలోచనతో క్రీస్తు ప్రభునికి ఆ ప్రశ్న వేస్తూ ఉంది. ఏమని? ఇదిగో నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను. అర్థమైందా? ఆ దాహాన్ని క్రీస్తు ప్రభులో పరీక్షించడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది. కానీ క్రీస్తు ప్రభువు దానితో రాజీ పడి ఉండి ఉంటే తనలో ఉన్న దైవ స్వభావం వినియోగించి దానితో ఏకమై ఉంటే ఈరోజు నువ్వు నేను క్రీస్తు ప్రభుని దేవునిగా, భగవంతునిగా మనం కొనియాడేవాళ్ళం కాదు. ఆదామును ఏ విధంగా అయితే ఇప్పటికి కూడా మనం తిట్టుకుంటామో, మన యొక్క మరణానికి, మన జీవితాల నాశనానికి కారకుడు ఆయనని, అదేవిధంగా క్రీస్తు ప్రభును కూడా మనం తిట్టుకుండా ఉండేవాళ్ళం. కానీ క్రీస్తు ప్రభు దానితో రాజీ పడకుండా ప్రభువైన నీ దేవుని ఆరాధించు, ఆయనను మాత్రమే సేవించమని చెప్పి ఈ సాతాను యొక్క శోధనల్ని క్రీస్తు ప్రభు జయిస్తూ ఉన్నాడు. మనిషికి ఆకటి దగ్గర మనిషి తొందరపడే అవకాశం ఉంటుంది, శరీర వాంఛల దగ్గర తొందరపడే అవకాశం ఉంటుంది. ఇక రెండవది గర్వము, అహంకారంతో కూడినటువంటి సందర్భాల్లో తొందరపడే అవకాశము ఉంటుంది. ఇక అధికారం లేదా గుర్తింపు అనే వాటి దగ్గర మనిషి తొందరపడే అవకాశం ఉంటుంది. ఈ మూడిటి తప్ప మీ దాటి మించి మనిషి ఎక్కడా తొందరపడ్డు. మీరు కావాలంటే గమనించండి, ఈ 3 సందర్భాల్లోనే ఎక్కడైనా సరే మనిషి తొందరపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భాలని మనం జయించగలిగితే, ఈ సందర్భాలని మనం అధిగమించగలిగితే, ఈ సందర్భాల నుంచి మనల్ని మనం బయటికి తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క వ్యక్తిగా, దేవుని యొక్క బిడ్డగా మారే అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఈ సందర్భాలను మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీ కుటుంబాలను మీరు పరిశీలించుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఈ తపస్సు కాలంలో ఏదో ఒక మార్పు మనలో వస్తుంది. తపస్సు కాలంలో ఏదో ఒక మార్పు మనం తెచ్చుకోగలుగుతాం. నేను కేవలం నా శారీరకమైన వాంఛలతో అంటే అక్కడ ఆహారం గురించి మనం చూస్తున్నాం, కానీ అక్కడ శారీరకమైనటువంటి కోరికలు. ఈ కోరికలు నీవు అధిగమించకపోతే కుటుంబం అల్లరి పాలవుతుంది, నవ్వుల పాలవుతుంది, కుటుంబం రోడ్డున పడద్ది, నీవు తలదించుకొని నడవాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఎక్కడ? ఆహారం దగ్గర, శరీర వాంఛల దగ్గర నీవు అధిగమించుకోలేకపోతే. ఇక రెండవది నీ గర్వము, అహంకారము ఏదైతే ఉందో వాటినన్నిటినీ కేవలం నీ స్వార్థం కోసం కాకుండా, స్వార్థం కోసం వినియోగించినప్పుడు ఇదిగో వీడు చాలా స్వార్థపరుడు అనేటటువంటి భావంతో నిన్ను ప్రత్యేకంగా చూసేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇక చివరిలో అధికారం కోసం వెంపర్లాట,
లేదా అది గుర్తింపు కోసం అనే ఒక పోరాటం మనం చేసేటప్పుడు నేను నా ఇరుగు పొరుగు వారితోనూ, నా తోబుట్టువులతో కూడా సఖ్యతని కోల్పోతూ ఉంటాం. దానికే కదా మీరు అన్నదమ్ముల్లో ఒకడు ఆ పార్టీ, ఒకడు ఈ పార్టీ అని చెప్పి గొడవలు పడుకుంటా ఉంటారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు వీళ్ళంతా కూడా ఆ అధికార వ్యామోహం కోసమే ఈ విభజన అనేది ఏర్పడద్ది. గుర్తింపు కోసం అనేదే ఈ విభజన ఏర్పడుతూ ఉంటుంది. దాని మూలంగానే ఈ వ్యత్యాసాలన్నీ కూడా ఏర్పడతాయి. వీటన్నిటిని మనం పక్కకు పెట్టగలిగితే మనం అందరం ఐక్యతతో జీవించే అవకాశం ఏర్పడద్ది. సాతాను శోధనకి ఎక్కడ నేను లోబడుతున్నాను అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ తపస్సు కాలంలోకి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తపస్సు కాలంలో కొంతమంది ఏమో ఉపవాసం ఆచరిస్తారు, కొంతమంది ఏమో ఉపవాసం ఆచరిస్తున్నట్టు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం ఒక్కోసారి కజిబిజి జరిగిపోతూ ఉండదు. ఉపవాసం ఆచరిస్తారు. ఈరోజు మీరు శుక్రవారం అనుకోండి, ఉపవాసం చేద్దాం కదా అని చెప్పి అన్ని విధాల మొత్తం అన్నీ ఆపేసి కూర్చుంటారు. పొద్దున్నుంచి ఉపవాసం ఆచరించాలని ఏమి వండకుండా కూర్చుంటారు. పక్కింట్లోనే పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్ళో లేదా ఏదైనా కార్యమో లేదా వాళ్ళు ఏదో బిర్యానీ ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అది వండుతూ ఉంటే ఆ స్మెల్ ఏమో ఎగురొస్తూ ఉంటుంది, పక్కింట్లోనే కాబట్టి. ఆ స్మెల్ చూసేసరికి ఇక్కడ లోపల పేగులేమో అరుస్తూ ఉంటాయి. ఈ అరవంగానే ఇక తల్లుల మీద పడతారు పిల్లలు. మీరు ఉపవాసం చేసి మమ్మల్ని కూడా ఉపవాసం వేయండి, మాకేదో ఒకటి ఉండొచ్చుగా అని వీళ్ళు మొదలు పెడతా ఉంటారు. సో సాతాను శోధన అట్టా కూడా రావచ్చు. అర్థమైందా? అట్టా కూడా రావచ్చు. ఇప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ఈ 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు మీకు కూడా సాతాను శోధన రావచ్చు. ఎట్లా అంటే పరీక్ష రాసేటప్పుడు నీ పక్కనోడు ఆ పక్కనోడు కాపీ కొడుతున్నాడు కానీ చెప్పి తొందరపడి జేబులో ఉన్న స్లిప్ బయటికి తీసేవే అనుకో, కొంప మునిగిపోద్ది. ఓకేనా? తెలివిగలడు తెలిసిందంతా రాసేయాలి. రాసేసి మిగిలినవి కూడా ఏదో ఒక విధంగా నీకున్న చదువులో చదివినటువంటి సంవత్సరం అంతా చదివిన దాన్ని తెలివిగా ఉపయోగిస్తూ దాన్ని రాయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఖాళీ ప్రశ్న పత్రాలు మాత్రం వదలొద్దు. ఓకేనా? అక్కడ తెలివిని ఉపయోగించండి, మీ సామర్థ్యాన్ని ఉపయోగించండి. దాన్ని వినియోగించి ఏదో ఒకటి నువ్వు సృష్టించి రాస్తే దానికి ఏదో ఒక మార్కు పడద్దు, దాన్ని వినియోగించండి. అంతే తప్ప పక్కనోడు కాపీ కొట్టాడు, ఆ పక్కనోడు కాపీ కొట్టాడు, ఎదరోడు కాపీ కొట్టాడు, మనం కొడితే ఏమైంది అని చెప్పి ఆ పక్కన స్లిప్ తీసామనుకో, ఆ స్లిప్ తీసేసరికి ఆడు ఇన్విజిలేటర్ నిన్ను చూశాడే అనుకో, అక్కడ తడిసి మోపుడవుద్ది, ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే? కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆ టెంప్టేషన్ అనేది, ఆ శోధన అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శోధనను జయించేటటువంటి అవకాశం పెంచుకోవాలి. ఇక కుర్రోళ్ళకి వచ్చేసరికి వాళ్ళ శోధనలు వెరైటీగా ఉంటాయి. వాళ్ళ శోధనలు ఎలా ఉంటాయి అంటే, ప్రాక్టికల్గా నేను కూడా ఒకరోజు ఒక సిట్టింగ్లో కూర్చున్నాను. ఆ రోజున మాటల్లో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటా నాకు కూడా కొన్ని డైలాగులు విసురుతా ఆ డైలాగులో, నువ్వు మగడు అయితే బాటిల్ ఎత్తి దించకుండా తాగరా అంటే, నాకంటే ముందు ఇంకోటి తాగాడు, ఆడికంటే ముందు ఇంకోటి తాగాడు, ఆడికంటే ముందు ఇంకోటి తాగాడు. ఇప్పుడు అందరూ ప్రదర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి శక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క శక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. వాడి శక్తిని బట్టి మించి తాగాడే అనుకో, వాడికి బాగానే ఉంటుంది కానీ ఇంకోటి లివర్ పోద్ది. ఓకేనా? షుగర్ పేషెంట్కి షుగర్ లేనటువంటి పేషెంట్కి తేడా ఉంటుంది. బీపీ ఉన్న పేషెంట్కి బీపీ లేని పేషెంట్కి తేడా ఉంటుంది. ఇది కొంతమంది కుర్రోళ్ళ సిట్టింగ్లో జరిగేటటువంటి సీన్లు ఇవి. ఇక మీ ఆడవాళ్ళ దగ్గరికి వస్తే మీ సీన్లు వేరు, మీ సీన్లు వేరు. పక్కింటి ఆవిడ ఫ్రిడ్జ్గా ఉంది, టీవీగా ఉంది. నువ్వెప్పుడు కొంటావు టీవీ? ఇంటికి వచ్చిన కాడి నుంచి ఆడికి టెన్షనే. ఆవిడ బంగారపు గాజులు కొంది, ఏం బంగారపు గాజులు కొంది, మెడలో తాయి ఏంటంటారు అట్ని నెక్లెస్ కొంది. మరి నువ్వెప్పుడు కొంటావు? ఇది అంటే ఆమె కొంది ఏం కొంది కాబట్టి నేను కూడా కొనాలి. నాకున్న శక్తి ఏంటి అనేది మాత్రం. ఓకేనా? అది. సో ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఈ అమ్మాయి ఏమో సెయింట్ మేరీస్లో చదువుతుంది, ఆ అమ్మాయి ఏమో గ్రీన్ స్కూల్ చదువుతుంది, లేదా ఆ అమ్మాయి నెక్స్ట్ జన్లో చదువుతుంది, ఆ అమ్మాయి ఇంక రవీంద్రలోనో, ఆ అమ్మాయి నారాయణ చైతన్య. ఇప్పుడు నేను కొంతగా చేయాలి, ఇంకో డిఫరెంట్ స్కూల్లో వీళ్ళకంటే గొప్పగా ఉన్న స్కూల్లో చేర్చాలి. అంతేకాని ఇంటికాడ నేను కూర్చోబెట్టి చదివిచ్చాననేది మాత్రం చూడగానే వాళ్ళతో వీళ్ళతో పోటీ పెట్టి కొంపకే నిప్పెట్టుకుంటాం మనం. అంటే అందుట్లో చదువు రాదు. నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి నీవు
క్రమశిక్షణలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు పిల్లల భవిష్యత్తు నిలబడదు తప్ప, నువ్వు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని ఆ శోధనలో నీవు ముంచుకుంటే మాత్రం పిల్లలకి చదువు రాదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా చెప్పాను, ఇవన్నీ ఎత్తిపడడానికి కాదు, ఓకేనా? ఉదాహరణలు చెప్పాను అంతే. కాబట్టి ఎక్కడ మనం శోధనలో పడుతున్నామో ఆ శోధనని జయించే ప్రయత్నం చేయాలి. ఆ శోధన జయించినప్పుడు మన జీవితం నిర్మించబడద్ది. ఆ నిర్మించబడిన జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క ఆశీస్సులను, అనుగ్రహాలను అందించమని ప్రార్థన చేద్దాం. అందరం